ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ఏవేలు 2వ అధ్యాయం 6వ వచనం. నా జనులు ఇకనెన్నడూ సిగ్గునొందరు. రాబోతున్న యెహోవా దినం. సియోనులో బూర ఊదండి. నా పవిత్ర పర్వతం మీద హెచ్చరికగా కేక వేయండి. దేశంలో నివసించే ప్రజలందరూ భయంతో వణుకుదురుగాక. యెహోవా ప్రత్యేక దినం వస్తుంది. యెహోవా ప్రత్యేక దినం సమీపంగా ఉంది. అది ఒక చీకటి దుర్దినంగా ఉంటుంది. అది అంధకారపు మేఘాలు కమ్మిన దినంగా ఉంటుంది. సూర్యోదయాన సైన్యం పర్వతాలతో నిండి ఉండడం నీవు చూస్తావు. అది మహాశక్తి గల సైన్యంలా ఉంటుంది. ఇంతకుముందు ఇలాంటిది ఏదీ ఎన్నడూ ఉండలేదు, మరియు ఇలాంటిది ఏదీ ఎన్నటికీ మరోసారి ఉండదు. మండుచున్న అగ్నిలా సైన్యం దేశాన్ని నాశనం చేస్తుంది. వారి ఎదుట దేశం ఏదోను వనంలా ఉంది. వారి వెనుక దేశం ఖాళీ ఎడారిలా ఉంది. ఏది వారి నుండి తప్పించుకోలేదు. వారు గుర్రాల్లా కనబడతారు. యుద్ధ గుర్రాల్లా వారు పరిగెడతారు. వారి మాటలు వినండి. అది పర్వతాల మీద రథాలు పరిగెత్తిన ధ్వనిలా ఉంటుంది. అది పొట్టును కాల్చివేస్తున్న అగ్ని జ్వాలల శబ్దంలా ఉంటుంది. వారు శక్తి గల ఒక జనం. వారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సైన్యం ఎదుట ప్రజలు భయంతో వణుకుతారు. వారి ముఖాలు భయంతో తెల్లబడిపోతాయి. ఆ సైనికులు వేగంగా పరుగెడతారు. ఆ సైనికులు గోడలు ఎక్కుతారు. ప్రతి సైనికుడు తిన్నగా ముందుకు దూసుకుపోతారు. వారు వారి మార్గం నుండి తప్పుకోరు. వారు ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాడరు. ప్రతి సైనికుడు తన సొంత దారిలో నడుస్తాడు. ఒక సైనికుడు దెబ్బ తగిలి పడిపోతే మిగిలిన వారు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. వారు పట్టణానికి పరుగెడతారు. వారు త్వరగా గోడ ఎక్కుతారు. వారు ఇండ్లలోనికి ఎక్కిపోతారు. వారు ఒక దొంగల్లా కిటికీలో నుంచి ప్రవేశిస్తారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.